ఓం శ్రీ సత్యదేవాయ నమః. సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం దాతలు మరియు భక్తులందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైన మాసంలో మీ కుటుంబానికి ఆ హరిహర దేవులు ఇద్దరి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రంలో కార్తీక శుద్ధ పాడ్యము నుండి ఈ రోజు వరకు దాతలు మరియు భక్తుల పేరిట వారి యొక్క గోత్రనామాలతో విధిగా ప్రత్యేక పూజలు, అభిషేకములు, హోమములు జరుగుతున్నవి. కార్తీక మాస బహుళ అమావాస్య వరకు కూడా ఈ కార్యక్రమములు జరుగును. ఎవరైనా ఆసక్తి ఉన్నచో ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆ శివకేశవుల కృప పొందగలరని ఆశిస్తున్నాం. కార్తీక మాసంలో బ్రాహ్మణులకు చేసే దానం, నదీ తీరంలో చేసే స్నానం, రావి చెట్టుకి ఉసిరి చెట్టుకి చేసే పూజ, దేవుణ్ణి తలుస్తూ చేసే ఉపవాసం, భక్తితో వెలిగించే దీపం అత్యంత శ్రేష్టమైన ఫలితమునిచ్చునని పురాణాలలో సమాచారం. అట్టి పవిత్రమైన కార్తీక మాసంలో మీ తరపున బ్రాహ్మణులకు అన్నదానం చేద్దాము అనుకునేవారు మీకు దేవుడిచ్చిన ఆర్థిక స్థితిని అనుసరించి బ్రాహ్మణులకు అన్నదానానికి గాను విరాళాలు పంపగలరు. విరాళాలు పంపిన దాతలకి సత్రం నుండి సత్రం యొక్క సమాచారంతో కూడిన ఒక కండువ మరియు అనంతలక్ష్మి సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి చిత్రపటము మీ చిరునామాకు పంపుతాము. మన సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రంలో బ్రాహ్మణుల అవసరానికి అనుగుణంగా శుభకార్యములు అనగా వివాహము, ఉపనయనము, హోమములు మొదలగునవి చేసుకునేందుకు మొదటి అంతస్తులో మండపం కలదు. ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు. ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మన సత్రంలో అన్నవరం వాస్తవ్యులైన ముష్టి కామశాస్త్రి గారి దంపతులు వైభవంగా లక్షవత్తుల వ్రతం జరుపుకున్నారు. పండితులు, పురోహితులు, బంధుజనం ఈ కార్యక్రమంలో పాల్గొని షట్రసోపేతమైన భోజనం స్వీకరించారు. ఈ కార్తీక మాసంలో దాతల యొక్క విరాళాలతో వచ్చిన ధనముతో బ్రాహ్మణ భక్తులకి తృప్తిగా అన్న సమారాధన జరుగుతున్నది అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. ఇక మీద కూడా ఈ అన్నదాన మహత్కార్యం నిర్విరామముగా కొనసాగేందుకు భక్తుల తోడ్పాటు ఉండాలని కోరుకుంటున్నాం. భక్తులు పంపించిన విరాళాలకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు కలదు. మరిన్ని వివరాలకు సత్రం యొక్క వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులైన నాగాపట్ల కామేశ్వరరావు గారిని సంప్రదించగలరు. ఆయన 7730088825 నెంబర్కి కాల్ చేస్తే అన్ని వేళలా తప్పక అందుబాటులో ఉందరు. సర్వే జన సుఖినో భవంతు.